సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాహుల్స్. సో ఈరోజు అయితే మనం ఏం పార్ట్ చేస్తున్నాం? నేను మర్చిపోయినా. మనము 9th పార్ట్ చేస్తున్నాం. అందులో కూడా ఇది పార్ట్ 2, 9th సిరీస్ పార్ట్ 2 అండ్ ఈజ్ కమింగ్ సూన్ అని పెట్టాం కదా. 2 ఇయర్స్ తర్వాత మనమైతే మళ్ళీ మన మైండ్ క్రాఫ్ట్ అయితే స్టార్ట్ చేసాం. మళ్ళీ రేపు కూడా కుదిరితే పెడితే లేకపోతే నేను ఒక పోస్ట్ పెట్టాను చూసారా. అండ్ ఇదైతే మనం ఫస్ట్ పార్ట్లో అయితే కట్టాం. సో ఇప్పుడైతే దీంట్లో ఏం చేయబోతున్నామంటే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ చేయబోతున్నాం. ఈ ఇల్లు అయితే ఇప్పటికీ ఇంతే. మళ్ళీ ఫ్యూచర్లో కావాలంటే మీకు ఎక్స్టెండ్ చేద్దాం. సో ఇప్పుడైతే నేను ఒక కారిడార్లోనైతే డిజైన్ చేస్తున్నా, ఎందుకంటే కొంచెం బాగుండాలి కదా మన రిసార్ట్ లాగా ఉన్న ఐలాండ్. అండ్ గాయస్, నేనైతే ఇది ఎక్స్టెండ్ చేయడానికి అయితే గ్రీన్ గ్రాస్ అయితే వాడుతున్నా. మీరు పార్ట్ 1 చూసుంటే మీకు ఇవన్నీ తెలుసుంటాయి. అండ్ దానికి ఇంకా డోర్స్ అవన్నీ పెట్టలేదు, ఎందుకంటే దీనికి డెకరేషన్ సిరీస్, రిపేర్ సిరీస్ అండ్ ప్లాంటింగ్ సిరీస్ చాలా సిరీసెస్ ఉన్నాయి దీనికి. పెయింటింగ్ చాలా డెకరేషన్ పార్ట్ అని, రిపేర్ పార్ట్ అని, డోర్స్ ఫిట్టింగ్ పార్ట్ అని, కారిడార్ డెకరేషన్ అని చాలా పార్ట్స్ ఉన్నాయి గాయస్. మన మై హౌస్ కంటే మించిపోతుంది. ఇట్ సైడ్ అయితే మనము వాల్ కట్టేద్దాం, ఎవరికి కనిపించద్దు కదా ఇట్ సైడ్ ఒకటి ఉందని. ఇక్కడ కూడా కట్టేద్దాం వాల్ అయితే, అప్పుడు సో దట్ ఈ చండాలమైనంత ఇది కనిపించదు, దరిద్రంగా ఉంది కదా మొత్తం. సో అందుకని నేనైతే తీసేసా. అవును, నాకు చాలా సబ్స్క్రైబర్స్ తగ్గారు. చాలా ఒకటే తగ్గిండ్రులేండి. సో ఇప్పుడైతే మనము ఇంకొంచెం ఎక్స్టెండ్ అయితే చేసుకుంటున్నాం. ఇంత నాకు కావాలి. ఎక్స్టెండ్ చేసుకుంటే చాలా పెద్దగా చేసేసుకుంటే మనకి కొన్ని రోజులు అయినాక కూడా అవసరం పడవచ్చు. ఎందుకంటే మళ్ళీ మనం ఒక రిపరేషన్ సిరీస్ అయితే చేయబోతున్నాం కదా దీనికి. సో దానికి ఆ సిరీస్కి అయితే కొంచెం రిపేర్స్ ఉంటాయి కదా అవన్నీ. ఇంకా దీనికి బోట్స్ పార్ట్ అని ఇంకో పార్ట్ ఇస్తుంది. బోట్స్ పార్ట్ అయితే ఇది మొత్తం అయిపోయినాక లాస్ట్ పార్ట్ అదే అనుకున్నా మ్యాక్సిమం బోట్స్దే. సో మన గ్రీన్ గ్రాస్ అయితే హాఫ్ మన ఎక్స్టెంట్ అయితే అయిపోయింది. నేను కూడా ఇప్పుడు 6th క్లాస్. నిన్న ఫస్ట్ డే, సో అందుకని వీడియో పెట్టలేదు. అండ్ సండే రోజు అయితే లాస్ట్ హాలిడే అని ఆడుకుంటూ కూర్చున్నాం. సో గాయస్, అవన్నీ ఎందుకు ఇప్పుడు మనకి. ఇప్పుడైతే మనం ఇదైతే బాగానే ఉంది కదా. ఇట్ సైడ్ అయితే కొంచెం ఇట్లానైతే ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. తర్వాత స్విమ్మింగ్ పూల్కి చిన్న హోల్ అయితే తీసుకుంటాం. ఇప్పుడైతే నేను మొత్తం ఎక్స్టెండ్ చేస్తున్నా. ఈ ఎక్స్టెండ్ పార్ట్ ఏదైతే ఉందో నాకు చాలా విసుగు గాయస్, ఎందుకంటే 3 minutes or 2 minutes ఇక్కడనే ఎండ్ అయిపోతుంది. అండ్ మీకు కొంచెం బోరింగ్గా కూడా ఉండొచ్చు గాయస్. నేను ఈ మధ్య ఎందుకు మాట్లాడట్లే, వీడియోస్ అలవాటు దబ్బింది నా యాన్యువల్ ఎగ్జామ్స్ నుంచి. అండ్ గాయస్, మీకు నెక్స్ట్ సిరీస్ ఎట్లాంటిది కావాలి? ఫస్ట్ అయిపోవాలి ఈ సిరీస్ అయిపోకూడదాంలేండి. మీ మనసులో కూడా అదే ఉంటుంది. ఈడేంది ఈ సిరీస్ అయిపోకూడతాడే, డే బై డే రెగ్యులర్ చైల్డ్ అయిపోయింది వీడియోస్కి అనుకుంటారు కదా. అది ఏం చేయాలి గాయస్, 6th క్లాస్ వచ్చినాక ఫిజిక్స్, బయాలజీ నా తలకాయ నా తోక అన్నీ వచ్చేసినాయి గాయస్. ఏం చేయాలి మళ్ళా? అండ్ గాయస్, మనకి మీరు మన వీడియోస్ని హైప్ చేయండి గాయస్. హైప్లో పోతే మనకి కొంచెం వ్యూస్ అని ఎక్కువ వస్తుంది. ఎవరైతే 1-2 members అన్న చూస్తారు కదా వాళ్ళన్నా హైప్ పాయింట్లో పెట్టండి గాయస్. హైప్ మీకు తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియో తర్వాత వీడియోలు చూపిస్తాను. ఒకవేళ నేను చూపించకపోతే ఆ వీడియో నెక్స్ట్ వీడియో కింద కామెంట్ పెట్టండి. సో మీరు నా ఛానల్ కాకపోయినా వేరే ఛానల్ కన్నా హైప్ పాయింట్స్ పెట్టుకోవచ్చు.
అండ్ గాయ్స్ నేనైతే ఒక న్యూ గేమ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నా. కార్స్ అంటే చాలా ఇష్టమైన వాళ్ళకైతే ఇది ఫేవరెట్ గేమ్ అనమాట. ఆ గేమ్ పేరు అయితే మైండ్ క్రాఫ్ట్. నేను ఎప్పుడో రివీల్ చేసిన, ఇది చూస్తేనే అందరికి అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ గేమ్ అయితే మనకి కార్ లవర్స్కి అయితే చాలా సూపర్గా ఉండబోతుంది. ఎందుకంటే కార్ లవర్స్ కార్ గేమ్ అది. నేను ఒకసారి ఆ కార్ గేమ్ ఎక్కువ ఎల్కేజీలో ఆడేటోని అనుకుంటా. సో ఇప్పుడు ఆడతలేను. ఇప్పుడు మళ్ళీ అది ఆన్లైన్లోకి వచ్చింది. అంటే నా ఫోన్లో, వేరే వాళ్ళ ఫోన్లో తెలియలే కానీ నా ఫోన్లోనైతే ప్లే స్టోర్కి డౌన్లోడ్ అయింది. అంటే అది అవుట్ ఆఫ్ సర్వీస్ వచ్చిండే. సో దాని పేరు అయితే కార్ చెప్పా, ఎందుకంటే ఆ వీడియో చూడండి. మనం ఫస్ట్ లెవెల్ నుంచి 10th లెవెల్ అంటే మన కార్స్ అని వచ్చే వరకు డెవలప్ చేసుకుంటూ పోదాం. దాన్ని మంచిగా సూపర్ చేద్దాం. ఆ గేమ్ని కూడా సక్సెస్ఫుల్గా దాన్ని కూడా కంప్లీట్ చేసేస్తే బాగుంటుంది. అండ్ గాయస్ మనమైతే ఈ స్విమ్మింగ్ పూల్ మరీ అంత లోతేం పెడతలేమో. జస్ట్ ఇంట్లో మనకి రెడీమేడ్ వాటర్ ఉన్నాయి. జస్ట్ గోడలు కట్టేసుకుంటే అయిపోతుంది మన పని. గోడలు కట్టుకుంటే ఇంకా మన పని అంతా అయిపోయినట్టే. సో నేను ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్లో వైట్ బ్లాక్ అయితే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ గాయస్ 1 సెకండ్. అండ్ నెక్స్ట్ మనకి స్విమ్మింగ్ పూల్కి కావాల్సిన ప్రొటెక్షన్కి బార్స్ అయితే తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ అదే ఇన్వెంటరీలో బ్లూ కలర్. అండ్ నెక్స్ట్ ఒకవేళ మనకి మన స్విమ్మింగ్ పూల్లో వాటర్ తక్కువైతే వాటర్. దట్స్ ఆల్ గాయస్. మనకు కావాల్సిన నీడ్స్ అండ్ వాంట్స్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇదంతా పగలగొట్టేయాలి. ఇదంతా పగలగొట్టేస్తే బాగుంటుంది. చీదే మన గ్లాసా బ్రేక్ చేయాలి కదా, దీన్ని మర్చిపోయినా గాయస్, సారీ. కార్నర్స్ కున్నదంతా ఇలా నీట్గా షేవ్ చేసేసుకుంటున్నాను. ఇది ఒకటి మిగిలిపోయింది షేవింగ్గా. సో మనకి స్విమ్మింగ్ పూల్లో మీరే చెప్పండి గాయస్, ఫిషెస్ ఉంచుదామో ఉంచుద్దాం? అవునులే, ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్లో ఫిషెస్ ఉంటాయా గాయస్? కామెంట్ చేయండి ఎక్కడైనా మీరు ఫిషెస్తో స్విమ్మింగ్ చేసినట్టయితే. లేకపోతే మనమే ఒక న్యూ ఇన్వెన్షన్ చేద్దామా? కామెంట్ చేయండి గాయస్. ఏంటిది ఇక్కడ? సో ఇదైతే మనం ఎక్స్టెండ్ అయితే చేసుకుంటాం. ఇంత ఎక్స్టెండ్ అయితే చాలా చేసుకున్నాం గాయస్ మనం. ఇంతనైతే మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం మన దీనికి అబ్బాయిది స్విమ్మింగ్ పూల్కి. సో నేను సిరీస్ నేమ్ అయితే మన ఈ సిరీస్ ఏంటి సిరీస్? ఈ సిరీస్ పేరేంది గైస్? నేను 3 రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేగా, మర్చిపోయినా. నాకు తెలిసి మ్యాక్సిమం బ్యూటిఫుల్ అనుకుంటా. బ్యూటిఫుల్ కంఫర్టబుల్ ల్యాండ్ కంఫర్టబుల్ ల్యాండేనా? కరెక్ట్ చేయండి గైస్ నన్ను. ఓకే, ఇప్పుడు అయితే ఇది తీసేద్దాం. మళ్ళీ ఇవి కూడా పైకే పోతాయి కదా. నేనైతే ఇప్పుడు కింది దాకానైతే వాల్స్ అయితే బిల్డ్ చేస్తున్నా. మనకైతే స్విమ్మింగ్ పూల్ 6 feet హైట్ అయితే కడుతున్నా. మ్యాక్సిమం స్విమ్మింగ్కి వచ్చిన వాళ్ళకైతే స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసేయచ్చు. ఈజీ, బార్డర్ ఈజీ. అదైతే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి ఎక్కడైనా స్విమ్ చేసేవచ్చు గైస్. మనకైతే ఇందులో ఫిషెస్ వస్తే మనం చంపేయడానికి మన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ఒక వాల్ని అయితే బిల్డ్ చేసేస్తున్నాం. ఇదైతే మన స్విమ్మింగ్ పూల్లో లోపల సైడ్ ఉన్న వాల్ అన్నమాట. నేను ఇది స్విమ్మింగ్ పూల్ ఎందుకు పెడుతున్నాను అంటే మనకు వాటర్ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. యాక్చువల్గా రివర్లో ఉన్న వాటర్తోనే అవి క్లీన్ అయిపోతాయి. సో అందుకని నేను ఏం చేయను. ఈ స్విమ్మింగ్ పూల్ అసలు మెయింటెనెన్స్లోనే ఉండదు. అప్పుడప్పుడు మన స్విమ్మింగ్ పూల్ సిరీస్ అయితే న్యాచురల్గా ఫామ్ కావాలి, ఆర్టిఫిషియల్ కదా అది. ఇంకనైతే న్యాచురల్ వాటర్ ఉంటాయి మంచిగా.
ఎన్ని రోజులు ఫిషెస్ మోషన్ కూడా చేసినాయేమో ఇలా జోగ్గానాలండిగా సీరియస్గా తీసుకోకండి. అమ్మ మొత్తం అయిపోయింది. ఇంకొక చిన్న సైడ్ అయితే వాల్ అయితే మిగిలిపోయాయి, అంటే బార్డర్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడైతే నేను చిన్న చిన్నగా ఇవి కూడా కట్టేస్తున్నా. కట్టేస్తే మనకి ఇవి కొంచెం వర్క్ తగ్గుతుంది. అండ్ ఏంటిది ఇంత విచిత్రంగా వచ్చింది. ఓకే, ఇక్కడ నుంచా సో గైస్ ఇప్పుడైతే కరెక్టే ఉంది మనది. అండ్ మనమైతే సెకండ్ వాల్ అయితే హాఫ్ అయితే అయిపోయింది. అరే వాట్ ఈస్ దిస్? అరే అండ్ అరే ఇది బెస్ట్. ఆ ట్రీ వల్లనే మనకు ప్రాబ్లమ్స్ అన్నీ. అండ్ గాయస్ నేనైతే ఇప్పుడు సముద్రంలో ఇరుక్కుపోయినా, కాపాడండి. ఈ ఫిషెస్ అన్నీ చనిపోవాల్సిందే ఇంకా, లేకపోతే ఏం కాదు. అండ్ ఒకవేళ కుదిరితే స్విమ్మింగ్ పూల్స్లో ఫిషెస్ వదులుతారని తెలిస్తే నేను ఫిషెస్ ఉంచుతా. ఒకసారి ఎవరైనా కామెంట్ చేయండి. పాపం మా ఫిషెస్ని చంపాలనిపించట్లేదు నాకు, అయినా చంపేస్తాను. ఎందుకంటే మీకు ఈ వీడియో వచ్చేలోపట్ల నేను ఆ ఫిషెస్ని చంపేసి ఉంటే ఎప్పుడో. నేనైతే గాయ్స్ స్విమ్మింగ్ పూల్ అయితే చాలా ఈజీగా కట్టేసా. జస్ట్ ఏం లేదు, మనకి ఈ సిరీస్ మొత్తమే స్విమ్మింగ్ పూల్ గురించి. సో స్విమ్మింగ్ పూల్ అయితే కట్టేసా. యాక్చువల్గా వాటర్ ఫిల్లింగ్ కూడా నేను తర్వాత సిరీస్ చేద్దాం అనుకున్నా, కానీ మనం కిందికి తవ్వంగానే వాటర్ కనిపించినాయి. సో వాటర్ అనే ట్రై చేసేది ఇట్లా ఓషన్ వాటరే కదా అనిపించి ఇంకా కమిట్ అయిపోయినా. అండ్ గాయ్స్ మీలో ఎంతమంది మన ఛానల్ని ఇష్టపడి చూస్తున్నారు కామెంట్ చేయండి. అంటే ఇంట్రెస్ట్గా మీకున్న మొత్తం ఫోకస్ చదువు మీద కాకుండా ఇక్కడనే ఉన్నారు ఎవరైతే అట్లా మరీ అంత చూస్తున్నారో మన వీడియోస్ని కామెంట్ చేయండి. నేను రోజు పెట్టడానికి ట్రై చేస్తాను. బూస్టింగ్లా ఉంటుంది మీ సబ్స్క్రైబ్ లైక్ చేస్తే. అండ్ గాయస్ నేను రోజు వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకైతే బూస్టింగ్ అసలు ఏం సరిపోవట్లేదు. సో లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వెళ్ళొచ్చు కదా. మన 1 month టైం అయిపోతుంది 50 సబ్స్క్రైబర్స్కి. అంటే నేను వీడియోస్ పెట్టట్లేదు, అది వేరే విషయం. సరే నేను 32 months టైం ఇస్తున్నా, కానీ 2 months కాదు, 1 month 15 days టైం ఇస్తున్నాను. ఎందుకంటే నేను 15 daysలలో 20 days వీడియోస్ పెట్టనట్టున్నా. సో అందుకని అయితే ప్లీజ్ గాయస్ 150 సబ్స్క్రైబర్స్ని చేసేసి ఇంకా 50 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉంటుంది 200కి. సో అప్పుడు మళ్ళీ వేరే స్టార్ట్ చేయొచ్చు. 200 సబ్స్క్రైబర్స్ చేయండి గాయస్ అని. ఇంత పెద్ద ఫిష్ ఎందుకు వచ్చింది వీడికి? పాపం ఫిష్ నువ్వు చనిపోతావురా, వెళ్ళిపో కిందికి. బేస్ కడుతున్నా, మళ్ళీ బేస్ కట్టినాక చిన్న ఫిష్ ఒక్కటే. అమ్మో కింద కింద ఏదో పెద్ద ఫిష్ వచ్చింది. అవును గైస్ ఈ సముద్రంలో ఫిషెస్ అన్నీ ఏడమైపోయినాయి ఇంతకుముందు. ఆ గేమ్ గురించి అయితే నేను తర్వాత చెప్తా, పేరు కూడా చెప్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. మీకు నచ్చితే మీరు డౌన్లోడ్ చేసుకుంటారు, లేకపోతే జస్ట్ చూడండి. బాయ్ ఏంది థండర్ స్ట్రోమ్స్, వర్షం పడుతున్నాయి మన. అమ్మో మనం ఎప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అలా వర్షం పడుతుండేందబ్బా. నేను మైండ్ క్రాఫ్ట్ ఆన్ చేయగానే వర్షం పడ్డది. ఇట్లా వీడియో స్టార్ట్ చేస్తే పరుగు పోతుందని వర్షంని మన కంట్రోల్స్తో ఆపి వీడియో పెడుతుంటే మళ్ళీ వర్షంలో మిడిల్ వచ్చేసింది. అండ్ గాయస్ మనదైతే మొత్తం స్విమ్మింగ్ పూల్ అయితే అయిపోయింది. అరే నేను బ్లూ బ్లాక్స్ ఎందుకు తీసుకున్నారా ఇప్పుడు? మళ్ళీ దీని మీద ఇంకో లేయర్ వేయాలి. సరే నేనేం వేయా, ఎందుకంటే వైట్ కలర్దే చాలా బాగుంటుంది. ఎట్లా మన మైండ్ క్రాఫ్ట్ ఉండే బ్లూ కలర్ వాటరే కదా ఇది. సో వాట్ ఎందుకు వేయాలి? అండ్ మనకు అటు సైడ్ ఇంకొకటి వస్తుంది. ఫిషెస్ ఇంకా ఉన్నాయా? ఏం కాదు, ఒక్క దెబ్బకి చనిపోతాయి. 1 2 3 థర్డ్ వన్ అయితే చాలా చిన్నగా ఉంది గాయ్స్. అది చెప్పాలంటే కానీ సక్సెస్ఫుల్గా ఎలానో అలా చేసేసి చంపేసా. ఫస్ట్ అయితే స్విమ్మింగ్ పూల్కి మనం ఒకటి కట్టాలి. అదేం కట్టాలో నేను తర్వాత చెప్తా.
ఫస్ట్ మనమైతే సెక్యూరిటీ వాల్స్ అయితే ఇలా బిల్డ్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఎక్కడ ఒకవేళ మునిగిపోతే వాడు ఒక్కటే వే నుంచి బయటికి రావాలి, ఇంకో వే ఉండదుగా. ఎందుకంటే ఈ వేని కూడా మనం ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాం. అండ్ గాయ్స్, ఈ స్విమ్మింగ్ పూల్కు కొంచెం చిన్నగా అయితే ఉంది. ఇంతనైతే మనకి వే అయితే ఉంది, కాకపోతే స్టేర్ కేస్ అయితే మనం పెట్టాలి. స్టేర్ కేస్లో మనమైతే ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి ఇలా ఉంటాయి కదా స్టేర్ కేస్ అన్నీ, వాటి నుంచి అయితే వైట్ కలర్ది సెలెక్ట్ చేసుకున్నా. అమ్మాయి ఫిష్ ఇంకోటి ఉందా, అమ్మాయిది పూల్. వీటిని అయితే ఇప్పుడు నేను వాడి ఇదైతే చేయబోతున్నా. అండ్ గాయ్స్, మీలో ఎంతమంది మన ఛానల్ ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చూస్తున్నట్టయితే ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ చేసుకోరా. ప్లీజ్ గాయ్స్, నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ చేసేసుకోండి అబ్బా. సో ఇదైతే మనకు 1 స్టెప్. అండ్ మనకి సెకండ్ స్టెప్ అయితే ఇక్కడైతే చిన్నగా సెకండ్ స్టెప్ అయితే పెడుతున్నా అబ్బా. అండ్ గాయ్స్, 4 స్టెప్స్ అయితే మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకంటే స్టేర్ కేస్ కదా ఇది, ఒక్క దాంట్లో టూ పేర్స్ ఆఫ్ స్టేర్ కేస్ అయితే ఉంటున్నాయి. అండ్ గాయ్స్, మీలో ఎంతమంది మన ఛానల్ ఎంతమంది ఇదైతే కట్టాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అందుకని నేను మెటీరియల్స్ కూడా చెప్తున్నా ఏదైతే తీసుకున్నా అని. అండ్ ఇదైతే మన చిన్న అండ్ క్యూట్ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ వరకు ఎందుకు స్టేజ్ పెట్టినానో అర్థం కాలేదు, ఎందుకంటే ఇటుకు వచ్చినాక బ్లాక్ అయిపోయింది. సో ఇక్కడ ఇచ్చిన ఈ నుంచి రావాలి. అండ్ గాయస్ ఇప్పుడైతే ఇప్పుడైతే మనం ఇదైతే స్లాబ్ మళ్ళీ మీకు చూపిస్తా. ఇన్వెంటరీలో అసలు మీరు ఎందుకు చూపిస్తారని మీకు డౌట్ రావట్లేదు, ఎందుకంటే నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూసిన వాళ్ళు ఎవరు చూపించకుండా చేసేస్తుండ్రు. ఇప్పుడు మాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఎక్కడ మెటీరియల్ ఉందని. ఎందుకంటే ఇక్కడ జెల్లీ అంత ఇక్కడ ఏమైనా టైప్ చేసినా కూడా అది రాదు. జర్ ఏదో టైప్ చేసిన. సో ఇన్వెంటరీలో కన్స్ట్రక్షన్స్లో ఇక్కడైతే ఇది బ్రౌన్ కలర్ స్లాబ్ అయితే ఉంటుంది కదా, ఇదైతే తీసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అయితే ఇది ఒకటి ఉంటుంది కదా, నెజరేట్ బ్రిక్ ఐరన్ బ్రాక్, ఇదైతే తీసుకోండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైన్ అయితే స్టాప్ చేద్దాం గాయ్స్, ఎందుకంటే చాలా విరక్తి వస్తుంది. అమ్మాయి వచ్చేసింది. అండ్ గైస్, మనమైతే ఇప్పుడు దీంతోనైతే బిల్డ్ చేయాలి. అరే ఇది కింద దాంతో కనెక్షన్ కావట్లేదు, మరి ఎవరైనా వస్తే ఇట్లా. సో గైస్, మళ్ళీ వీటిలో బార్ అయితే తీసుకుంటున్నా. ఇట్లయితే సూపర్గా ఉంది లేండి. వుడ్ కావాలి మనకి, వుడ్ షేప్లో వుడ్ లాగా ఉన్నది కావాలి. ఫర్నిచర్ డిజైన్ చేసుకోవడానికి ఇది. ఇంకా 2 ఫిషెస్ అయితే మనకి సముద్రం నుంచి వస్తున్నాయి బా. సో గైస్, మన సముద్రంలో ఇప్పటి నుంచి అయితే మన దీంట్లో ఏంటి ఇదైతే మన స్విమ్మింగ్ పూల్ అయితే నేనైతే ఇప్పటి నుంచి ఫిషెస్ కూడా పెంచబోతున్నాను, ఎందుకంటే అవి నా మాట వినట్లేదు, వచ్చేస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చినా కామెంట్ చేయండి గైస్. నాకు అర్థం కావట్లేదు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇక్కడనేమో 2-3 ఉన్నాయి. అందుకని మనం మన ఈజీ వేలో కాకుండా హార్డ్ వేలో వెళ్ళాలంటారు ఏమో. అవును గైస్, నాకు డౌట్ ఎప్పటి నుంచో, ఇప్పుడు ఇది ఉంది కదా ఇదేంటి స్లాబ్, ఈ స్లాబ్స్ ఎందుకు అసలుకి నేనైతే ఇప్పుడైతే డెకరేషన్కి అయితే వాడుతున్నా. అరే తప్పు కట్టేసిన. నేనైతే ఇప్పుడైతే ఇవి డెకరేషన్లోకి అయితే వాడుతున్నా. నేనైతే ఇవి ఇప్పుడు మనం ఎట్లా చేయబోతున్నామంటే
2 బ్లాక్స్ అయితే ఇలా పెట్టి నెక్స్ట్ ఇంకా కంటిన్యూగా ఇలా బ్లాక్స్ అయితే ప్లేస్ చేసుకుంటా వెళ్ళిపోతాం. నెక్స్ట్ సేమ్ మెథడ్ కూడా ఇక్కడనే అప్లై అవుతుంది. ఇదేంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడనైతే మనమైతే ఇవి బిల్డ్ చేసుకుంటానైతే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఫర్ డెకరేషన్ గాయ్స్ ఏం చేయమంటారు, డెకరేషన్కి మనకి ఇంతకంటే బాగుండాలి. యాక్చువల్గా నేను డెకరేషన్ సిరీస్లోనైతే నేను చాలా చేస్తా. అండ్ ఈ స్విమ్మింగ్ పూల్ని ఏం చేయాలంటే నేను మీకు తర్వాత చెప్తలేండి గాయస్. వేరే సిరీస్లో ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాటర్ అన్నీ తీసేసి వేరే స్విమ్మింగ్ పూల్ అయితే కడదాం. ఎందుకంటే అది చాలా దరిద్రంగా ఉంది. ఒకసారి టెస్ట్ చేయకుండా కూడా కట్టేసా నేను. అండ్ గైస్ ఈ స్లాబ్ కట్టడం మీరు ఎంత ఏం చూస్తారు. సో గైస్ మనము 21 minutes అయితే వీడియో చేసాం. ఇదైతే దరిద్రంగా ఉందా లేకపోతే మంచిగా ఉందా కామెంట్ చేయండి. సో గైస్ నెక్స్ట్ ఏదో పోయింది. అండ్ గాయస్ మనం అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే, యాక్చువల్గా వీడియో లాంగ్ అవుతుంది అనుకున్నా కానీ షార్టే అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనకు చిన్న స్విమ్మింగ్ పూల్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఒక చిన్న గార్డెన్ అయితే నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ అవుతుంది. అండ్ గాయస్ ఇప్పుడైతే మనము ఇక్కడ చిన్న డోర్ లాగానైతే డిజైన్ చేయబోతున్నాం. అండ్ జస్ట్ డోర్స్ అయితే పెడుతున్నాం మనం ఇప్పుడు, ఎందుకంటే లైటింగ్ అండ్ డోర్స్ అయితే పెడుతున్నాం మనం ఇప్పుడు, ఎందుకంటే ఇవి దీని లోపల జాంబీస్ ఫామ్ అవుతున్నాయి గాయస్. సో అందుకని హరే కృష్ణ. ఇప్పుడు మళ్ళీ నెదరైస్ వార్డ్కి వెళ్ళాలి. నెదరైస్ వార్డ్ కదా, నెదరేడ్. ఇప్పుడైతే వీళ్ళని చంపేసుడే మన టాస్క్ ఈ వీడియోకి. లైట్ ఇన్వెంటరీలో ఇన్వెంటరీ ఐటమ్స్లో అయితే మనకి లైట్ అవైలబుల్గా ఉంటుంది గాయస్. నేను జస్ట్ ర్యాండమ్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా. ఒక ఆర్డర్లో లైబ్రరీ సిరీస్లో అయితే పెట్టట్లేదు, ఎందుకంటే లైట్స్ లైబ్రరీలోనే అలా పెడితే బాగుంటుంది. ఇంట్లో మనం ఎలా పడితే అలా పెట్టేస్తా లైట్ అయితే నేను. ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఇక్కడ కొంచెం బాగాలేదు. అండ్ గాయస్ నెక్స్ట్ మనం అయితే పైన ఫ్లోర్కి అయితే వెళ్ళి పెట్టేద్దాం. ఎందుకంటే పాము ఇంతమంది ఉన్నారేంది. సరే తొందర ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వీళ్ళందరినీ చంపేయాలి గాయ్స్. మీకు నా వాయిస్ ఆడిబుల్గా అనిపించట్లేదు నాకు తెలుసు, ఎందుకంటే నేను ఫ్యాన్ వేసుకున్నా. ఇది వీళ్ళు అడ్డా అయిపోయిందిగా మొత్తం. నా ముందు కూడా పడతారు నాతో కూడా పడకుండా మీరు. వీళ్ళు ఇంతే గాయస్ మనల్ని సర్వైవల్ వదిలిపెట్టారు, కానీ క్రియేటివ్లా పట్టుకోరు. నాయన నీకు దండం పెడతా అన్నా పట్టుకోరు. అదే సర్వైవల్లో పోతే ఇప్పుడు వామ్మో. నేను నా వాయిస్ ఆడిబుల్గా వినిపిస్తుంది కానీ కొంచెం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది, ఎందుకంటే నేను ఫ్యాన్ వేసుకున్నారు. సారీ.
అక్కడ పెట్టినామా మనం డోరు, మనము తెలివి తక్కువలో. సరేలేండి గాయస్, సెకండ్ రూమ్ కూడా వస్తుంది ఎట్లాగూ, అంతే ఉంచేద్దాం. ఇంకా ఇక్కడ ఒక చిన్న డోర్ అయితే పెట్టేసి, నెక్స్ట్ ఇది ఏంది స్లాబ్ కాదు, స్లాబ్స్ అయితే వాటి మీద ఇవి పెట్టడం రాదు. నేనైతే ఇలాంటి పైన ఇలా వరండా ఇలాంటివి ఉండే వాటికి, లేకపోతే ఫెన్సింగ్ అవసరమయ్యే వాటికి అయితే మేక్ ష్యూర్ అయితే నేను అది పెట్టా. అండ్ గాయ్స్, మీకు ఈ సిరీస్ ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనము మళ్ళీ ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లోకే పోవాలి మనం, ఎందుకంటే మనం బిల్డింగ్ ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా బిల్డింగ్ని, సో దానికి వెళ్ళాలి కన్స్ట్రక్షన్స్కి. సో ఇక్కడైతే కొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్కి అయితే మనం ఇలా అరేనా అయితే చేస్తున్నాం. నెక్స్ట్ ఇదైతే ఇంతే. నెక్స్ట్ ఇంకా ప్రొటెక్షన్, రిపేరింగ్, ప్రొటెక్షన్ ఎపిసోడ్ ఇవన్నిట్లలో ప్రొటెక్షన్ ఇవన్నీ అయిపోతాయి. సో ఇప్పటికైతే మనం ఇదైతే ఇంతే, రిసార్ట్ లాగానైతే ప్లాన్ చేస్తున్నా. మీకు తెలియకపోతే చెప్తున్నా, తెలిసిన వాళ్ళు పార్ట్ 1 చూస్తున్నట్టయితే మీకు కొంచెమన్నా క్లారిటీ వచ్చి ఉండాలి. ఇదైతే మన స్విమ్మింగ్ పూల్, కాకపోతే నేను స్విమ్మింగ్ పూల్లో లైట్లు పెట్టలేదు. సో ఇప్పుడైతే లైట్లు పెడుతున్నాయి, ఎంట్రీ చేద్దాం అనుకున్నా, కాకపోతే రాత్రి కాగానే లైట్స్ అన్న ఆఫ్ చేస్తే ఎట్లా స్విమ్ చేసేది మనం. బాబా ఏంది గైస్ మనకి తలనొప్పి. ఎవరైతే ఫ్రీ ఫైర్ ఇన్వెంట్ చేసిండ్రో వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారో. మా ఫిష్ ఒక్కటి కూడా రాలేదు. అండ్ గైస్, మనమైతే స్విమ్మింగ్ పూల్లో లైట్స్ పెట్టడానికి అయితే చైన్స్ అయితే యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ నేను ఇప్పుడు ఇది లొకేషన్ చూపించాలి. ఇన్వెంటరీలో ఐటమ్స్లో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇలా ప్లస్ అయితే కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి చైన్సాస్ అన్నీ వస్తాయి. అండ్ ఇలా రస్ట్ పట్టిన చైన్సా ఉంటుంది, చాలా చైన్సాస్ అయితే ఉంటాయి. సో దీనికైతే మనం ఇలా లైట్ ఫిట్ చేసుకుంటే మనకి అది చైన్ అని పెట్టినామని ఏం కనిపించదు, ఎందుకంటే మన లైట్స్కి కూడా కొంచెం హాఫ్ అన్న ఇదైతే ఉంటుంది. సో అందుకని సో గాయస్, మన స్విమ్మింగ్ పూల్ అయితే ఇలా ఎండ్ అయిపోయింది. సో నాకు ఇంకా బీపీ వచ్చేస్తుంది, నా వల్ల కాదు. ఊకంటి వర్షం పడడం లేకపోతే జాంబీస్ రావడం, ఇదే ఉంది మన పని. నాకైతే ఎంత కోపం వస్తుందంటే 3 మెంబర్స్ ఉన్నారు ఇంట్లో. అబ్బా మోయిన్ దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. అండ్ మనం అయితే ఇప్పుడు దీనికైతే స్లాబ్ వేసేసి పార్ట్ని అయితే సక్సెస్ఫుల్గా అయితే ఎండ్ అయితే చేసేస్తున్నాం. బాబా అమ్మయ్యా. సో గైస్, మీకు ఈ పార్ట్ అయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్. అమ్మా, మనమైతే ఇదైతే బిల్ చేసేస్తున్నా నేనైతే. సో గాయ్స్, ఇదైతే మన వరండాలోనైతే మన వర్షం పడకుండా ప్రొటెక్షన్కి అయితే ఇదైతే మనం కట్టాము. ఒకవేళ మీకు ఇది ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అని నేను ఇప్పుడే చెప్పాను, ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఇంకా మనదైతేనే ఉంది.
కొంచెం ఎక్స్ట్రా అయింది, సో కొంచెం తీసేసి ఇలా కొంచెం ఇలా ఎక్స్ట్రాకి అయితే కట్ చేసేసి ఇదైతే ఇలా అయితే బిల్ చేసేసా గాయస్. నేనైతే ఇదైతే మనకి ఇంతవరకే ఉంది, కాకపోతే మనం ఎక్స్ట్రాస్ ఎక్కువ చేస్తాం, సో ఎక్స్ట్రా చేసేసాం. అండ్ ఇప్పుడైతే దీనికి సీలింగ్కి అయితే లైట్స్ అయితే పెడుతున్నాం. నేను ఇంక ఇది కంప్లీట్గా ఫినిష్ చేయలేదు, అప్పుడే లైట్స్ పెట్టేస్తున్నాను నేను. ఇదైతే ఇంతే. ఇది ఇప్పుడైతే మన రిసార్ట్లోనైతే దీని ఏమంటారు గైస్, మన రిసార్ట్లో హౌస్కి అయితే మనకి లైటింగ్ అయితే సెట్ అయింది. మన లైటింగ్ అయిపోయింది, సో మనం వేరేవి ప్లాన్ చేయాలి మన రిసార్ట్కి. సో ఇప్పటికైతే ఇంతే. మన రిసార్ట్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి ప్లీజ్. బాయ్ 31 వీడియోస్. బాయ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.